హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన సెంట్రల్కి సంబంధించిన బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఏఎస్ఐ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, లేదా బీఎస్ఎఫ్కి సంబంధించి ఏ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బీఎస్ఎఫ్కి సంబంధించిన ఇదే ప్రాసెస్ ప్రతిసారి కూడా. ఓకే, నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి మీరు కూడా చివరి వరకు చూసినప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అందరికంటే ముందు మనం చేసేటటువంటి నోటిఫికేషన్స్ మీరు ఈజీగా పొందవచ్చు, నేర్చుకోవచ్చు. ఓకేనా? అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? మరి చూద్దామా మరి బీఎస్ఎఫ్కి సంబంధించిన ఏఎస్ఐ అండ్ లేదా హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి లేదా బీఎస్ఎఫ్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్స్ ఎట్లా మనం ఆన్లైన్ చేసుకోవాలా? లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా కనబడుతుంది యాక్చువల్గా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రిజిస్టర్ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. ఓకే, మన రిజిస్ట్రేషన్ అయిపోయినాక యాక్చువల్గా మన మెయిల్ ఐడితోని అండ్ మన వచ్చినటువంటి మెయిల్ ఐడికి వచ్చిన పాస్వర్డ్తోని ఇక్కడ లాగిన్ అయితే కంటిన్యూ కావచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కంప్లీట్గా కంటిన్యూ కూడా మనం కావచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఈ రిజిస్టర్ హియర్ మీదనైతే నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం. ఓకే, మీ క్యాండిడేట్ నేమ్ ఏంటిది, మొబైల్ నెంబర్ ఏంది, ఈమెయిల్ ఐడి ఏంది. ఈ జాగ్రత్తగా మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు అయితే ఖచ్చితంగా ప్రజెంట్ వర్కింగ్లో ఉండాలి. ఎందుకంటే వాటి రెండింటికి కూడా ఈమెయిల్ ఐడి ఓటీపీస్ అయితే వస్తాయి. ఓకే, ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేసేయండి. ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీ పేరుతోని ఇట్లా నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు వచ్చినటువంటి మొబైల్ కానీ ఆ మెయిల్ కానీ వచ్చిన ఓటీపీస్ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ డైలాగ్ బాక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ యువర్ యూజర్ నేమ్ ఈజ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని కనబడుతుంది కదా. సో అదనమాట. సో ఫస్ట్ పేజ్లో మనం చెప్పుకున్నట్టుగా మధ్యలో ఎక్కడైనా పేజ్ మనకు నెట్ ఎగిరిపోయినా అంటే డేటా వెబ్సైట్ సరిగ్గా పనిచేయకపోయినా మళ్ళీ సేమ్ లాగిన్ అయిపోయి కంటిన్యూ అయితే కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ మన పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే కొన్ని ఆటోమేటిక్గా కనబడతాయి. సో ఇక్కడ మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఆధార్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేయండి. లేదా మనకు ఇక్కడ ఐడెంటిటీ టైప్లో దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ అక్కడ లిస్ట్ కనబడుతుంది. ఏదైనా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన నెంబర్ని అయితే ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. లేదంటే పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా వస్తుంది. అంటే అదే సెక్షన్లో కొంచెం కిందికి వచ్చేస్తే కనుక మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా ఏజ్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. నేషనాలిటీ వచ్చేసి మనకి ఇండియన్ కనబడుతుంది కదా. ఓకే, తర్వాత మన ఎస్ఎస్సి ప్రకారం ఫాదర్ నేము, మదర్ నేము. ఓకే, ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మన పుట్టుమచ్చ తెలిసింది కదా. సో ఇక్కడ జెండరు, ఇక్కడ మ్యారీడా కాదా అనేది మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డొమిసిల్ డీటెయిల్స్ అనమాట. అదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే డొమిసిల్ డీటెయిల్స్ అంటే మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అంటే నివాసం సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతుంది. సో ఎస్ అని అంటే కనుక సర్టిఫికేట్ నెంబర్ ఏంటిది, అది ఎవరు ఇష్యూ చేశారు అంటే మన తహసీల్దార్ కాబట్టి, అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఏంటిది అనేది ఇక్కడ కింద డిస్ప్లే అయిపోతుంది ఇక్కడ. సో ఆ డిస్ప్లే అయిన ప్లేస్లోనైతే అది మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ ఏది మన నివాసం సర్టిఫికేట్ అంటాం కదా, రెసిడెంట్ సర్టిఫికేట్ అదనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ కేటగిరీ రిజర్వేషన్, ఇక్కడ రిలీజియన్ అని కనబడుతుంది కదా, రిలీజియన్లో మనం హిందూ పెట్టేసుకోండి. అండ్ కేటగిరీ మన ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓబీసీ అనేది చూజ్ చేసుకోండి. తర్వాత మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట. ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ దీని మీద సెలెక్ట్ మోడ్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ జనరల్ రిక్రూట్మెంట్ అని కనబడుతుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మన లేకపోతే బీఎస్ఎఫ్కి సంబంధించిన మీరు ఫోర్సా అంటే బ్యాక్గ్రౌండ్ మీకు ఎవరైనా ఎట్లా సెలెక్ట్ అవుతున్నారు అనేది అడుగుతుంది. సో జనరల్ రిక్రూట్మెంటే కాబట్టి మనం ఈ సెలెక్ట్ మోడ్లో జనరల్ రిక్రూట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ అన్నట్టు అంటే మన ఫిజికలీ హ్యాండిక్యాప్డా మనం ఏమన్నా ఉంటే ఎస్ పెట్టేసుకోండి. సరే, ఎక్స్ సర్వీస్ మన ఇంతకుముందు మనం ఏమైనా ఎంప్లాయా, డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయ్ అనేది ఎంట్రీ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుంది కదా, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ. ఓకే,
సో ఈ స్టెప్లో మనం ఏం లేదు, మనకు కావాల్సిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ హౌస్ నెంబర్, ఫుల్ డీటెయిల్స్ కూడా ఇందులో మెన్షన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ పిన్ కోడ్, స్టేట్, డిస్టిక్ అడిగినటువంటి ఏదైతే ప్లేస్లలో ఆ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. పోలీస్ స్టేషన్ ఎక్కడ, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ, ఏంటిది, మండలి ఏంటిది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనం ఎంటర్ చేసిన అడ్రస్ పర్మనెంట్ అయితే కనుక సేమ్ ఇక్కడ చెక్ బాక్స్ చేసేయండి. లేదు సెపరేట్ ప్రజెంట్ అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే కనుక ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. మ్యాక్సిమం అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుంది కదా అదే పేజ్లో, దాని మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది, అదర్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీకు ఎన్సీసీ ఏమన్నా ఉంటే కనుక ఎస్ పెట్టేసుకోండి. ఎస్ పెడితే అది ఏ కేటగిరీ ఏనా, సర్టిఫికేట్ ఏనా, బీనా, సీనా అడుగుతుంది. అండ్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు సర్టిఫికేట్ అనేది కనుక ఇక్కడ మీకు డిస్ప్లే అయిపోతాయి అనమాట. ఓకే, సో అవి మీరు ఎంటర్ చేయాలి. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ, సో మన స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మనకి ఏమైనా అచీవ్మెంట్ అయ్యామా అయితే కనుక అది సెంట్రల్ లెవెలా, స్టేట్ లెవెలా, ఏంటిది, ఆ క్రీడా రంగం ఏంటి అనేది అండ్ ఎంట్రీ చేయాలి. అక్కడ డేట్ ఆఫ్ పాస్ కూడా మనకు అడుగుతుంది, అంటే డేట్ ఆఫ్ ఇష్యూ సర్టిఫికేట్ అన్నట్టు. అది కూడా సేమ్ ఇక్కడ డిస్ప్లేలో మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం పైకి కనుక స్క్రోల్ చేస్తే కనుక మనకు ఇదే చూడండి, ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నట్టు మీ హైట్ ఎంత ఉన్నారు. సో ఇది సెంటీమీటర్స్లో మనం ఎంటర్ చేయాలి ఖచ్చితంగా. ఇది మీకు ఈ జాబ్కి అనేది ఖచ్చితంగా సెటిల్మెంట్ అయితే ఎక్కువనైతే వేయద్దు, ఒక సెంటీమీటర్ తక్కువ వేసినా పర్లేదు కానీ ఎక్కువనైతే అసలు వేయద్దు. సో మీ చెస్ట్ ఎంత ఉన్నది, ఓకే, మీ హైట్ ఎంత, వెయిట్ ఎంత అనేది ఖచ్చితంగా ఇక్కడ వేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లిస్ట్ అంటే డిక్లరేషన్ అన్నమాట. ఓకే, సో మీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఇప్పటివరకు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎట్లాంటివి ఉన్నాయి అనేది మీరు ఇక్కడ ఉంటే మాత్రం వేసి పెట్టుకోండి. మ్యాక్సిమం నో అనే ఉంటాయి, నో పెట్టేసుకోండి. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎవరైనా రెసిడెన్స్ సర్టిఫికేట్ అక్కడ నుంచి ఎవరైనా అప్లికేషన్ చేస్తున్నారా అని అడుగుతుంది. మ్యాక్సిమం అది కూడా నో అని ఉంటుంది, ఎందుకంటే మనం తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేస్తాం కాబట్టి నో అనే ఉంటుంది. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది, మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఓకే, ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మనం మినిమం అయితే 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. క్వాలిఫికేషన్ టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకు 10th క్లాసా, ఇంటర్మీడియట్ అని అడుగుతుంది. ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయండి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్టేట్ నుంచి పాస్ అయ్యారు, ఆ బోర్డు ఏంటిది అని ఎంట్రీ చేసేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ సేమ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా మీరు యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బీఎస్ఎఫ్కి సంబంధించి ఏఎస్ఐ కానీ లేకపోతే హెడ్ కానిస్టేబుల్ కానీ మినిమం అయితే ఇంటర్మీడియట్తోనైతే క్వాలిఫికేషన్ కాబట్టి. తర్వాత ఇక్కడ నేను కింద యాడ్ చేసాను చూడండి, ఇట్లా సేమ్ టు సేమ్ 10th క్లాస్ డీటెయిల్స్ యాడ్ చేసినట్టే యాడ్ చేసేసి కింద నెక్స్ట్ అని కనబడుతుంది కదా రైట్ సైడ్కి, నెక్స్ట్ మీరైతే మళ్ళీ క్లిక్ చేసేయండి. ఓకే, అదే పేజ్లో మళ్ళీ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. మనకి ఇంతకుముందు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టేసుకోండి. ఎస్ పెట్టేసుకుంటే మాత్రం ఎంప్లాయీ ఐడి ఏంటిది, ఆ సర్వీస్ ఐడి మొత్తం డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది, ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటిది అనేది కూడా క్లియర్గా అడుగుతుంది. సో మనం ఇప్పుడే ఫస్ట్ టైం అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి నో అనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ మీద క్లిక్ చేసేసేయండి. అండ్ కింద కూడా ఇక్కడ చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసేసేయండి. ఓకే, చాలా సింపుల్ వర్డ్సే మాత్రమే ఉంటాయి, చాలా అంటే చాలా సింపుల్. మీరు వీడియో కూడా ఒకసారి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ ఒకసారి చూసినా పర్లేదు. లేదంటే మీరు చిన్న చిన్న సింపుల్ వర్డ్స్ ఉంటే మీరు దాని అక్కడ చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మరి ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేటు, అది ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసా, ఈడబ్ల్యూఎస్ఆ, అది ఏదైతే అది, ఒక ఎన్సీసీ ఏమైనా ఉంటే, అండ్ స్పోర్ట్స్ కూడా ఏమైనా అక్కడ వేసి పెట్టుకుంటే మాత్రం ఇక్కడ కనబడతాయి. ఇవన్నీ కూడా ఎంత సైజులో ఉండాలనేది ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా ఫొటోస్. అండ్ మనకు ఫోటో వచ్చేసి 30 to 100 KB, సిగ్నేచర్ వచ్చేసి 20 to 50 KB, మిగతా అండ్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ ఇదన్నీ కూడా 30 to 100 KB లోపు మాత్రమే ఉండేటట్టు జేపీజీ ఫార్మాట్లో అటాచ్మెంట్ అయితే చేయాల్సి వస్తుంది. సో అదే పేజ్లో కొంచెం కిందికి వస్తే కనుక మనకి ఇక్కడ డిక్లరేషన్ అయితే చేసేసి ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఒక మనకు డాష్ బోర్డ్కి అయితే తీసుకెళ్తుంది. ఫైనల్గా మనం అప్లికేషన్ చేసేటటువంటి అప్లికేషన్ ఏదైతే మనం హెడ్ కానిస్టేబుల్కి అప్లై చేస్తున్నామా లేకపోతే ఏఎస్ఐకి అప్లికేషన్ చేస్తున్నామా ఆ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ క్లిక్ అప్లై ఫర్ న్యూ అడ్వర్టైజ్మెంట్ అని కనబడుతుంది కదా, అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్, దాని మీద క్లిక్ చేసేసండి. దాని మీద క్లిక్ చేసేది ఏంటంటే ఈ బీఎస్ఎఫ్లోకి సంబంధించిన ఎన్ని అప్లికేషన్స్ మనకు ప్రజెంట్ ఉన్నాయో ఇక్కడ మొత్తం డిస్ప్లే అయిపోతాయి. ఓకే, ఇక్కడ అప్లై హియర్ అని కనబడుతుంది కదా. సో హెడ్ కానిస్టేబుల్ అక్కడ ఏ నోటిఫికేషన్ ఉందో చూసుకొని అప్లై హియర్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది.
ఇక్కడ మళ్ళీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అనే దాని మీద క్లిక్ చేసేస్తే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాను అనేది మళ్ళీ మీకు డిస్ప్లే అయిపోతాయి. మన హెడ్ కానిస్టేబుల్కి అప్లై చేస్తున్నాం కాబట్టి నేను హెడ్ కానిస్టేబుల్ పెట్టేసుకున్నాను. తర్వాత క్వాలిఫికేషన్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన 10+2 కాబట్టి అంటే ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్ స్టాండర్డ్స్ అయిన కూడా మళ్ళీ ఇక్కడ చిన్నగా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. ఓకే, సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ అప్లోడ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇది ఆటోమేటిక్గా కనబడిపోతాయి. చూసుకోండి ఒకసారి. అండ్ ఫోర్స్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఫ్రెండ్స్ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోర్స్ ప్రిఫరెన్స్ అని కనబడుతుంది కదా. ఈ ఫోర్స్ ప్రిఫరెన్స్ అనేది మనం 6 పెట్టుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెట్టాను చూడండి. ఇక్కడ నాకు ఫస్ట్ సిఆర్పిఎఫ్ కావాలి, తర్వాత బిఎస్ఎఫ్ కావాలి, తర్వాత సిఐఎస్ఎఫ్ కావాలి. ఇట్లా మీకు 6 అయితే ఖచ్చితంగా మీరు పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, 1-2 సార్లు ఆలోచించి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాక మనకి అప్లికేషన్ అయితే ఒకసారి ప్రివ్యూ అయితే మొత్తం కనబడుతుంది. ఓకే, ఒకసారి మొత్తం అప్లికేషన్ అయితే ప్రివ్యూ చూసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇక్కడ చివరిగా ఇట్లా కనబడుతుంది. సో మొత్తం చూసుకున్నాక మన అప్లికేషన్ అయితే పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చిన్న దీనికి టిక్ మార్క్ చేసేసి ఇక్కడ చూడండి పే నౌ అని కనబడుతుంది కదా. ఈ పే నౌ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో పే నౌ మీద క్లిక్ చేసేస్తే మనకు ఒక డిక్లరేషన్ వస్తుంది. ఇక్కడ కూడా ఆ అగ్రిమెంట్ అయితే మీరు చేయాలి. అగ్రీ చేసిన తర్వాత మనకు మన డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఏదైతే ఉంటుందో మీరు ఆ అమౌంట్ అయితే కట్టేసిండి. దాంతో మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్గా థ్యాంక్ యూ అని కూడా వచ్చేస్తుంది. ఓకే, సో మొత్తానికైతే మనకు ఇక్కడ బ్యాక్ టు హోమ్ అని కనబడుతుంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ప్రింట్ ఆప్షన్ కనబడుతుంది. రైట్ సైడ్ కిందకి ఇక్కడ డౌన్లోడ్ కనబడుతుంది అండ్ ప్రింట్ ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ప్రింట్ తీసుకోండి హ్యాపీగా. సో ఇంత ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనకి ఈ విధంగా మన బిఎస్ఎఫ్కి సంబంధించిన ఏఎస్ఐ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఇంకా బిఎస్ఎఫ్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మీ మెయిల్ ఐడికి అయితే ఫైనల్గా మెయిల్ ఐడి ఐడి వచ్చేసి మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ వచ్చేసి కూడా అక్కడ పెట్టుకున్నటువంటి మెయిల్ ఐడికి పాస్వర్డ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ టైము దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తే అక్కడి నుంచి అయితే మనం లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ఇంకా లేదంటే ఏదైనా అప్లికేషన్ నోటిఫికేషన్ పడ్డా కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు లాగిన్ అయ్యి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే సేవ్ అయి ఉంటాయి. అక్కడ నుంచి కంటిన్యూగా మనం అప్లికేషన్ అయితే కంటిన్యూ కావచ్చు, ఫిల్అప్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.